వెల్కమ్ బ్యాక్. ఓ 4 రూపాయల విలువెంత? మహా అయితే చాయ్ నీళ్లతో గొంతు తడుపుకోవచ్చు. రేషన్ షాపులో అయితే 2 కిలోల బియ్యం వస్తాయి. అదే షాప్కి వెళ్తే 100 గ్రాముల బియ్యం కూడా రావు. కానీ అవే 4 రూపాయలు కూలీగా మారిన ఓ మాజీ ఎమ్మెల్యేకు మాత్రం అత్యంత విలువైనవి. ఎమ్మెల్యే కూలీగా మారడమేంటి? ఆ ఎమ్మెల్యేకు 4 రూపాయలకి ఏమిటి సంబంధం? తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. పదవి దక్కించుకోవడానికి డబ్బా లేక డబ్బు సంపాదించడానికి పదవా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కంటే కోడి ముందో గుడ్డు ముందో జవాబు చెప్పడం ఏంటి? అయితే ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే మాత్రం వీటన్నింటికీ అతీతం. కూలీగా మారిన ఆ ఎమ్మెల్యే జీవితం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. దేశ రాజకీయాల్లో మహిళా శక్తిని చాటి చెప్పిన వనిత ఇందిరాగాంధీ. ఫోటోలో ఆమె పక్కన నిలబడి ఉన్న మహిళ సుక్క పగడాలమ్మ. 1972 నుంచి 78 వరకు ఆమె శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ్యురాలు. పదవిని, అధికారాన్ని సొంత పనులకు వినియోగించుకునే రాజకీయ నేతలకు పూర్తి భిన్నం పగడాలమ్మ. ఎమ్మెల్యే అయినా సాధారణ మహిళగా ఉండేది ఆమె. ఈ వ్యక్తిత్వమే పగడాలమ్మను ఇందిరమ్మకు దగ్గర చేసింది. చీరలు, బంగారం గాజులు వేసుకుని ఉండేవారు సార్. నేను అందులోన సింపుల్ చీర కట్టుకుని ఉంటే నాకు ప్రత్యేకంగా ఇందిరమ్మ చూసిది. పివి నరసింహరావు అయితే ఎంగళరావు అయినా ఎంత దూరాన వీళ్ళందరూ ఇలాగా కొద్దిగా వలం గుండెలు తోసుకొని వెళ్ళిపోయినా నేను వెనక్కునే ఇందిరమ్మ ఇలా చూసి ఇలా సైడ్ ఇచ్చి నాకు దగ్గరికి తెప్పించి దండ ఆవిడ మట్టుకు ఇలా పట్టి దండ వేయించుకుండేది. ఇందిరమ్మ అంత దీనికి చూసింది. ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ కావడంతో అప్పటి మంత్రి లక్ష్మణదాసు ప్రోత్సాహంతో పగడాలమ్మ ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యే అయింది, శాసనసభ్యురాలిగా. అందులోనూ ప్రధాని ఇందిరతో సాన్నిహిత్యం అంటే మామూలు విషయమా? కానీ పగడాలమ్మ ఏనాడు ఈ సాన్నిహిత్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకోలేదు. ప్రజల సంక్షేమమే తప్ప ఆస్తుల సంపాదనపై దృష్టి పెట్టలేదు. మాకు గౌరవంగా మాకు ఉంది గాని డబ్బు మాకు సంపాదించుకోలేదు. ఒక ఇల్లు సంపాదించుకోలేకపోనాము. ఇప్పుడు రాజకీయం అంతే ఒక ఎమ్మెల్యే బయలుదేరిందంటే ఒక గన్మేన్ ఉంటాడు. ఇప్పటిదాకా పగడాలమ్మకు ఇల్లు లేదు, తిండికి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ప్రజల కోసం వేలాది నిధులు ఖర్చు చేసిన ఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బతుకు తెరువు కోసం కూలి పని చేసుకుంటోంది. చెప్తాం సార్, ఎందరో వచ్చి తీసుకెళ్తున్నారు. మాకు మరి ముందుకు తేలేకపోయినారు. ఒకనాటి ఎమ్మెల్యే గిరి పగడాలమ్మకు లాభం కంటే కష్టాలనే మిగిల్చింది. సొంత కాళ్లపై నిలబడదామని బ్యాంకు లోన్ కోసం వెళ్తే ఆ పాత హోదాను అడ్డం పెట్టి అధికారులు మొండిచేయి చూపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మా కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బట్టి మాకు జీవనోపాధి లేకపోతే మేము ముష్టి పెట్టుకోవాల్సింది, ముష్టి ఎత్తుకోవాల్సింది. మా పిల్లలకు కూడా ఏం చేయలేకపోతాం. అటువంటి ఇప్పుడు కూడా మాకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఇప్పుడు ఉన్నటువంటి సదుపాయాలను మా పిల్లలు 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలను వాళ్ళు పంపిస్తున్నారు. 3 ఆడపిల్లలు ఒక ఆడపిల్లకి ఏం లేదు, అతనికి ఉద్యోగం లేదు. కాబట్టి ఆ 2 ఆడపిల్లలకి కాస్త కోసం నెలసరి కొంత కొంత పంపిస్తుంటే మేము దానికి పూర్తి జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా వచ్చిన తర్వాత అది ఆపి ఇక ఎమ్మెల్యేగా తమ ఊరికి పేరు తెచ్చిన పగడాలమ్మ ప్రస్తుత పరిస్థితిని చూసి గ్రామస్తులు చెలించిపోతున్నారు.
కూడా బాధ అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇంత పేరు వెళ్ళి పదవి వెళ్ళి పని చేస్తుంది కదా అని. ఇంత దుర్భర స్థితిలోనూ పగడాలమ్మ మాత్రం ఓ 4 రూపాయలు ఖర్చు పెట్టకుండా దాచుకుంది. ఎందుకంటే అవి ఎమ్మెల్యేగా తను అందుకున్న మొట్టమొదటి జీతం. ఇప్పటికీ ఆ నోట్లను చూసినప్పుడల్లా ఎమ్మెల్యే కావడానికి కారణమైన లక్ష్మణ్ దాసును గుర్తు చేసుకుంటుంది పగడాలమ్మ. అప్పుడు పాతపట్నంలో ఇచ్చేవాళ్ళు. అప్పుడు తెచ్చిన తర్వాత మా ఆయన అది తీసుకొని లెక్కలు పెట్టిన తర్వాత ఇవన్నీ పని బియ్యము ఉప్పు అర్ర కొనుక్కుందాం గాని ఈ 4 రూపాయలు తీసుకొని నేను ఉంచుకుంటున్న జీవితం అలాగా నేను ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు గైన్ అనేసి కట్టేసి కాల్చేదిరా అనేసి ఆ డబ్బులు దాచుకున్నాను సార్. తొలేత జీతం అది 4 రూపాయలు. అది లచ్చన్ దాసు మాకు దీపం ఎత్తాడు. ఆ లచ్చన్ దాసు పేరు మీద 4 రూపాయలు ఉంచుకున్నాం సార్. విశ్వాసం అనే పదానికి చోటు లేని రాజకీయాల్లో తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలను, ఇటు రాజకీయ భిక్ష పెట్టిన గురువును ఇంతగా గుర్తుపెట్టుకోవడం బహుశా పగడాలమ్మకే చెల్లింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్.